ఇంకా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసింది. స్వామివారిని కంపల్సరీగా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పంపించాల్సిందే, ఉంచుకునే ఛాన్స్ అయితే లేదు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరూ కలిసి లాస్ట్ పూజ నిర్వహించారు. పెట్టినప్పటి నుంచి హ్యాపీగా గడిపిన రోజులు ఇంకా ఈ రోజుతో ముగిసిపోతాయి. ఇంకేం చేసినా నిమజ్జనానికి లాస్ట్ అన్నట్టు. కాలం ఎవ్వరి కోసం ఆగదు, ముందుకు మూవ్ ఆన్ అయిపోతూనే ఉండాలి. అన్ని సిచ్యువేషన్స్ దాటుకుంటా బతికినన్ని రోజులు ముందుకు పోవాలి. ఇంక ఇది ఇట్లా ఉంటే కరెక్ట్ 1 గంటలకి మేమైతే అందరం ఆడోళ్ళం కలిసి ఇట్లా బయటికి పోతున్నాం. ఏడికి పోతున్నాం అంటే మా ఊరు బస్ స్టాండ్కి పోతున్నాం. ఎందుకంటే చాలా వినాయకుల్ని ఈరోజు తీస్తున్నారు. అవి చూసుకుంటూ మా ఊర్లో అతి పెద్ద గణేష్ మండపం, చాలా పెద్ద గణేషుని తెస్తారు. ఆ వినాయకుని కూడా దర్శనం చేసుకుందాం అన్నట్టు వెళ్ళినాం. చూడండి, మేమైతే జస్ట్ ఒక తొండమంతున్నా మేము స్వామివారికి, అంత పెద్దగా ఉన్నాడు వినాయకుడు. చూడ్డానికి ఇంత బాగున్నా కళ్ళ నిండుగా, కానీ పూజలకి తేవడానికి నిమజ్జనానికి ఎంత ఇబ్బంది అవుతుంది జనాలకి ఎందుకు అర్థం కాదు. పసుపుతో ఒక ముద్దను చేసుకొని గణేశుడిగా భావించి పూజ చేసినా ఆయన మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు. ఇట్లా ఇబ్బంది పడి మరీ చెయ్యాలి. డబ్బులతోని 10 మందికి అన్నం పెడితే ఆయన పరవశించిపోడా?